ఈ మధ్యకాలంలో అందరూ చాలా బిజీగా ఉంటున్నాం. ఎవరికి కొంచెం కూడా సమయం, ఎవరి హెల్త్ కోసం వాళ్ళు చూసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. ప్రాపర్గా సమయానికి భోజనం తీసుకుపోవటం, బ్రేక్ఫాస్ట్ బదులు డైరెక్ట్గా లంచ్ చేయటము, లేకపోతే అసలు రోజుకి ఒకసారి లంచ్ మీల్ తీసుకోవటం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. అండ్ ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనో అసలు లేకపోతే ఓన్లీ ఫ్రూట్ డైట్ అని, ఓన్లీ లిక్విడ్ డైట్ అనేవి కూడా కామన్గా ఉంటాయి. మరి ఇవన్నీ హెల్త్కి మంచిదా కాదా? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటి దానిలో కూడా ఒక్కొక్కసారి కొంతమందికి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి హైపోగ్లైసీమియా లాంటివి రావచ్చు. ఇప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక తగ్గితే దాంతో సెల్ ఫంక్షన్లోను అలాగే బ్రెయిన్ ఫంక్షన్లో కూడా మార్పులు రావచ్చు. మామూలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ముఖ్యంగా ఒక బ్యాలెన్స్ డైట్ కావాలి. దానిలో వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఫైబర్స్ ఉండాలి, వైటమిన్ సి ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ మినిమల్ క్వాంటిటీలో తక్కువ క్యాలరీస్తో ఉండేటట్టుగా చూసుకోవటం మంచిది. సో మీల్స్ పూర్తిగా స్కిప్ చేయటం అనేది ఒక రకంగా మంచిది కాదు. సో మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అలాగే మన హార్మోనల్ డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు. కాబట్టి సమయం దాటకుండా ప్రాపర్ టైంకి అట్లీస్ట్ స్మాల్ మీలు, హెల్దీ మీలు తీసుకోవటం అనేది ఆరోగ్యానికి చాలా వరకు ముఖ్యము.